అందరికీ నమస్కారం. రేపు మే 22వ తారీఖు హనుమాన్ జయంతి మనం జరుపుకుంటున్నాము. కొంతమంది చైత్ర పౌర్ణమి రోజు కూడా హనుమాన్ జయంతి జరుపుకుంటారు. కానీ అది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. దాన్ని విజయోత్సవంగా కూడా అంటారు. కానీ దక్షిణ భారతదేశంలో మాత్రం హనుమాన్ జయంతి అంటే వైశాఖ మాసం శుద్ధ బహుళ దశమి రోజున జరుపుకుంటారు. సరే, ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. హనుమాన్ అనంగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ధైర్యం, శక్తి, బలం, భక్తి. అవునా అండి? చిన్నపిల్లలు ఎవరికైనా భయపడుతూ ఉంటే ఒరే జై హనుమాన్ అనుకోరా, అన్ని భయాలు పోతాయి అని చెప్పి మనం ధైర్యం చెప్తాము. అంతటి గొప్ప నామం హనుమంతుడిది. అయితే మనకి రామాయణం మొత్తంలో హనుమంతుడు అని గుర్తురాగానే మనకి వినిపించే కాండం కిష్కింధ కాండం కదండి. గొప్పవాళ్ళు ఎలా వర్ణించారంటే, రామాయణం అనే ఒక మణిహారంలో, రామాయణం అనేది ఒక మణిహారం అట, అందులో హనుమంతుడి పాత్ర ముత్యాల పతకం అట. మనం ఎంత పెద్ద గొలుసు వేసుకున్నా కింద ఒక లాకెట్ అంటారు కదా, ఆ పతకం అనేది ఉంటేనే కదండి ఆ హారానికి మంచి శోభ వస్తుంది. అట్లా రామాయణం అనే కావ్యంలో హనుమంతుడి పాత్ర ఒక ముత్యాల పతకం అట. ఎంత గొప్పగా వర్ణించారు. ఎందుకంటే ఆయన లేనిది సీతమ్మ జాడ తెలిసేదే కాదు. ఆయన లేనిది సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణ్ణి బతికించే అవకాశము ఉండేది కాదు. కీలక పాత్రల్లో ఆయన లేనిది రామాయణం ఖచ్చితంగా అసంపూర్ణమై అయ్యేది. అవును కదండి. అలానే అసలు కిష్కింధకాండ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు తెలుసు. ఎప్పుడైతే రాముడు సీతాన్వేషణలో రాముడు లక్ష్మణుడు వస్తూ ఉంటే హనుమంతుడిని కలుసుకుంటారో, అక్కడి నుంచి ఆ క్షణం నుంచి మళ్ళీ రామరావణ యుద్ధంలో గెలిచి సీతమ్మ వారిని తీసుకొచ్చే వరకు కిష్కింధకాండ అంటారు. మరి సుందరకాండ అంటే హనుమయ్య సీతమ్మ కోసం ఎప్పుడైతే బయలుదేరుతాడో, సముద్రాన్ని దాటడానికి రెడీ అవుతున్నాడో, ఆ క్షణం నుంచి మళ్ళీ సీతమ్మ ఇచ్చిన చింతామణి పథకం తీసుకొచ్చి మళ్ళీ రాముల వారికి అందించే వరకు సుందరకాండ అంటారు. దాన్నే మనం హనుమాన్ చాలీసాగా చదువుకుంటున్నాము. హనుమాన్ చాలీసా అంటేనే శక్తికి భక్తికి ప్రతీక. అందులో అంతా మనం ఆయనకి ఒక సంకల్పం అనుకుంటే అది జరిగే వరకు ఆయన ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, అది సాధించే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా దూసుకు వెళ్ళాలి, వాటిని అధిగమించుకుంటూ ఎలా వెళ్ళాలి అనే పట్టుదలకి ప్రతీక హనుమంతుడి పాత్ర అండి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఇంకొన్ని విషయాలు చూసుకుంటే, హనుమంతుడికి సింధూరం అంటే చాలా ఇష్టం అంటారు. చాలామంది అంటారు సింధూరం, దానికి కథ ఏంటంటే, సీతమ్మ వారి సింధూరం పాపిట్లో పెట్టుకుంటారు. ఒకరోజు హనుమంతుడు అడిగాడు, సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావమ్మా అంటే, ఇది శ్రీరాముల వారికి రక్ష, ఇది పెట్టుకుంటే ఆయన నాతోనే ఉన్నట్టుంటుంది, అందుకే నేను పెట్టుకుంటాను అని చెప్పిందట. అందుకని హనుమంతుడు అవునా రాముల వారికి ఇష్టము, ఆయనకి రక్షణ మాట అని చెప్పేసి ఆయన అంతా రాసుకుంటాడని చెప్తారు. కానీ అసలు కథ ఏంటంటే, రామరావణ యుద్ధంలో జరిగేటప్పుడు రాముడట నేల మీద నించున్నాడట. కానీ రావణాసురుడు రథం మీద ఉంటాడు కదా, రావణాసురుడు రాముణ్ణి ఎగతాళి చేశాడట. ఏంటి, నీకు కనీసం రథం కూడా లేదు, నువ్వు నాతో యుద్ధం చేయడానికి వచ్చావు, నువ్వు మళ్ళీ పెద్ద రాజువి అని ఎగతాళి చేస్తే రాముడు ఏమంటాడండి? రాముడు నవ్వి వదిలేశాడు. కానీ హనుమంతుడికి కోపం వచ్చింది. రామయ్య తండ్రి, నిన్నలా అవమానిస్తే నువ్వు పట్టించుకోవు, కానీ నేను ఉండలేను, నువ్వు నా భుజాలు ఎక్కు, నేనే నీకు రథాన్ని, నువ్వు నా భుజాలు ఎక్కు, నా భుజం మీద ఎక్కి రావణాసురుడితో యుద్ధం చెయ్యి అని ఆయన భుజాల మీదకి ఎక్కించుకుని యుద్ధం చేయించాడటండి. రావణాసురుడు వేసే బాణాలన్నీ ఆయన ఒంటికి తగిలి అంతా రక్తం కారుతున్నా సరే ఎక్కడా తొణకలేదు, బెనకలేదు.
ఆయన కేవలం రాముడి భక్తిలోనే నిమగ్నమై ఉన్నాడు. అంట్లా ఆయన ఒళ్ళంతా రక్తసిక్తమైపోయి ఉంటే ఆయన విజయానికి, ఆయన పట్టుదలకి, ఆయన అది తీక్ష్ణ దృష్టి అంటారు చూడండి, ఎంత కష్టమైనా సరే భరిస్తారు. అలాంటి దానికి ప్రతీకగా ఆయనకి సింధూరం రాస్తారట. అది కూడా ఒక కథ చెప్తారు. ఇంకొకటి, మరి ఇంకా ఆయనకి ఏమి ఇష్టము? తమలపాకులు అంటే ఇష్టము. తమలపాకులు అంటే ఎందుకు ఇష్టము? ఎందుకంటే అమ్మవారిని చూసి వచ్చేసాడు. రాముల వారికి చింతామణి పథకం ఇచ్చి, తండ్రి సీతమ్మ వారిని చూసేసాము, ఇంకా మనం వెళ్ళి అమ్మవారిని తీసుకురావడమే అని చెప్తే ఆయన చాలా సంతోషించాడు. కానీ అక్కడున్న వాళ్ళంతా, వానరమూకంతా చాలా సంతోషపడిపోయి మనమందరం ఒక పార్టీ చేసుకుందామని చెప్పేసి అక్కడ మధువనం అనే ఒక తోటలోకి వెళ్ళారట. వెళ్ళి హనుమంతుడిని కూర్చోబెట్టి ఆ మధువనంలో ఎక్కడ తమలపాకు చెట్లు ఉంటాయటండి. ఆ తమలపాకు చెట్టులన్నిటితో చక్కగా ఒక మాలలాగా కట్టేసి ఆయన మెడలో వేసి ఆయన ఒక నువ్వు లేనిది ఇది సాధ్యం కాదు అని ఆయన్ని పొగిడి ఆ పార్టీ చేసుకున్నారంట. అంటే ఆ సంతోషాన్ని అందరూ పంచుకున్నారు. ఆ విజయోత్సాహానికి చిహ్నంగా తమలపాకుల దండ ఆయన మెడలో వేస్తారు. అందుకే ఆయనకు తమలపాకులు అంటే కూడా చాలా ఇష్టము. ఇంకా ఆయనకి అప్పాల వడ, దాన్ని ఏదో అంటారు, వడమాల. వడమాల అంటే గారెలేనండి. గారెలు వేస్తారు. ఆయన గారెలు అంటే ఇష్టం. ఎవరికి ఇష్టం ఉండదండి గారెలు? గారెలు, తర్వాత అప్పాలు కూడా ఆయనకి ఇష్టము. అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా హనుమంతుడికి శక్తి, ధైర్యం మాత్రమే కాదండి, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఇంకేమేమి ఉంటాయంటే, ఆయనకి ఉన్న జ్ఞానం. ఆయన సూర్యుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడట. ఆయన జ్ఞానం, సాహసం, కార్యసిద్ధి, పట్టుదల, వినయంకి చాలా ప్రతీక. అన్నిటికంటే గొప్పది ఆయన భక్తి. ఒకసారి రాముల వారికి ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతోందిట. అయితే రాముల వారు గొప్పవాడా, హనుమంతుడు గొప్పవాడా అంటే రాముల వారు అన్నారంట, ఖచ్చితంగా హనుమంతుడే గొప్పవాడు. ఎందుకంటే హనుమంతుడు లేనిది నేనెక్కడ సీతమ్మని ఎత్తికేద్దావాడిని, నాకే అన్ని పనుల్లో సహాయం చేసింది. ఆయన సహాయానికి దేనికైనా సరే ఇంత విజయం సాధించాను అంటే ఖచ్చితంగా అది హనుమయ్య వల్లే, హనుమయ్యే గొప్పవాడు అని చెప్పాడట. దానికి హనుమంతుడు అన్నాడట, రామ ఏం మాట్లాడుతున్నావు? నువ్వే లేకపోతే, నీ నామమే లేకపోతే అసలు ఇవన్నీ నేను సాధించేవాడినా? కేవలం నీ నామస్మరణ వల్లే నేను ఇన్ని విజయాలు సాధించాను. అది నాకు తెలుసు. ఖచ్చితంగా నువ్వే గొప్పవాడివి, నన్ను దయచేసి గొప్పవాడే అని అనకు అని చెప్పాడట. అది ఆయనలో ఉన్న వినయం, భక్తి. మనం ఈ రోజున ఒక్కటి సాధిస్తే అంతా నా వల్లే అని చెప్పుకుంటున్నారు చాలామంది. కానీ ఆయన అలా కాదండి. ఎన్ని సాధించినా అది కేవలం రాముడి వల్లే, రామస్మరణ వల్లే అని ఎప్పుడు చెప్తారు. అట్లానే ఎప్పటికైనా శ్రీరామ రామ రామ, ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎవరైనా రామ 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 ఈ శబ్దం వినపడింది అంటే రాముడు వచ్చే కంటే ముందు హనుమంతుడే వస్తాడు. ఆయనే మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది జగమెరిగిన సత్యం. మనమందరం కూడా రామ 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 అని అనుకుంటూ ఉంటే మనం హనుమంతుడిని కూడా కొలుస్తున్నట్టే. పిల్లలకు నేర్పించాల్సిన వాటిల్లో హనుమాన్ చాలీసా ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే హనుమాన్ చాలీసా రోజుకు ఒక్కసారి చదివితే వాళ్ళల్లో పిరికితనం, అసలు ధైర్యమే, ఏది సాధించాలన్న ధైర్యం, పట్టుదల, వాళ్ళకి ఏ రోగాలు రాకుండా ఆ హనుమాన్ చాలీసానే కాపాడుతూ ఉంటుంది. అంత శక్తి ఉంది హనుమాన్ చాలీసా. అది రచించింది ఎవరో మనందరికీ తెలుసు, తులసిదాస్ గారు. ఆయన గురించి తెలుసుకున్నందుకు ఆయన వినయం, భక్తి ఇవన్నీ కూడా మనకు కొంచెమైనా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనోజవం మారుత తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసా నమామి. ఆ హనుమయ్యకి శిరసు వంచి నమస్కరిస్తూ జై శ్రీరామ్.